హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మంజుమల్ బాయ్స్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మనం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, గునా కేవ్స్లో షూట్ చేసిన కమల్ హాసన్ గారి సాంగ్తో మూవీ స్టార్ట్ అవుతుంది. గునా కేవ్స్ ఉంది తమిళనాడులో ఉన్న కొడైకెనాల్లో. ఒక ట్రావెల్ బండి నడుపుకునే డ్రైవర్ తన కస్టమర్స్ అందరినీ తమిళనాడులో ఉన్న ఒక ప్లేస్కి పిలుచుకొని వస్తాడు. అక్కడ తను తన కస్టమర్స్తో కలిసి ఒక హోటల్లో భోంచేసేందుకు వెళ్తాడు. ఆ హోటల్లో తను ఒక న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ చూసి ఈ న్యూస్ ఏంటి అని ఆ హోటల్ ఓనర్ అడుగుతాడు. ఆ హోటల్ ఓనర్ ఆ న్యూస్ చూసి షాక్ అయ్యి ఆ పేపర్లో ఉన్న న్యూస్ని డ్రైవర్కి అర్థమయ్యేలా చెప్తాడు. డ్రైవర్ దానికి షాక్ అయ్యి ఈ విషయం ఊర్లోనంతకు చెప్పాలి అని కేరళలో ఉన్న వాళ్ళ ఊరికి వచ్చి ఊర్లో ఉన్న చర్చికి వెళ్తాడు. ఇక్కడ స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. ఊర్లో ఒక పెళ్లి ఫంక్షన్ జరుగుతుంటే ప్రసాద్ అనే ఒక అతను ఆ పెళ్లికి వస్తాడు. పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు ప్రసాద్కి ఫ్రెండ్. ఆ ఫంక్షన్లో కొంతమంది బాయ్స్ డ్యాన్స్ చేస్తూ ఫుల్గా హడావిడి చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు ప్రసాద్కి వాళ్ళని చూపించి వాళ్ళంతా మంజుమల్ బాయ్స్, వాళ్ళ గ్యాంగ్లో మొత్తం 30 మంది ఉన్నారు అని చెప్తూ వాళ్ళ గ్యాంగ్ పేరు యువదర్శన. కానీ కొన్ని గొడవలు జరిగి వాళ్ళ గ్యాంగ్ ఇప్పుడు సగం విడిపోయింది అంటూ ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న ఒక గ్యాంగ్ పేరు యువ, ఇంకో గ్యాంగ్ పేరు దర్శన అని చెప్తాడు. మంజుమల్ అనేది కొచ్చిలో ఉన్న ఒక ఊరి పేరు. మన ఈ స్టోరీ మొత్తం దర్శన గ్యాంగ్ చుట్టూ తిరుగుతుంది. సో మనం స్టోరీలో ముందుకెళ్లే ముందు ఈ గ్యాంగ్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో తెలుసుకుందాం. కుటన్, సుభాష్, సుధీష్, అభిలాష్, సిజు, సిక్సన్, కృష్ణ. పెళ్ళికొచ్చిన ప్రసాద్ సుధీష్కి స్కూల్ ఫ్రెండ్. ప్రసాద్ సుధీష్తో మాట్లాడుతూ ఇప్పుడు నేను ఒక టూరిస్ట్ ట్రావెల్ ఏజెన్సీని రన్ చేస్తున్నా అని చెప్తాడు. దానికి సుధీష్, మా గ్యాంగ్ అంతా ట్రిప్కి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నాం, నీ విజిటింగ్ కార్డు ఉంటే నాకు ఇవ్వు, మేం ట్రిప్కి వెళ్ళేటప్పుడు నీకే చెప్తా అని ప్రసాద్ దగ్గర నుంచి విజిటింగ్ కార్డు ఇప్పించుకుంటాడు. మంజుమల్లో బాగా ఫేమస్ ఉన్న స్పోర్ట్ ఏది అంటే టగ్ ఆఫ్ వార్. లాస్ట్ టైం దర్శన గ్యాంగ్కి యువ గ్యాంగ్కి పోటీ జరిగినప్పుడు యువ గ్యాంగ్ గెలిచింటుంది. అందుకు యువ గ్యాంగ్ ఫంక్షన్లో మీరు ఓడిపోయిన టీం రా అంటూ దర్శన గ్యాంగ్ని రెచ్చగొట్టేందుకు ట్రై చేస్తారు. దానికి ఇద్దరి మధ్య గొడవ జరిగి ఇప్పుడే టగ్ ఆఫ్ వార్ పోటీ పెట్టుకొని ఎవరు గొప్ప తేల్చుకుందాం పదండి అంటారు. కుటన్కి అది ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ గ్యాంగ్లో ఉన్న అందరూ ఫుల్గా తాగింటారు. దీనికి తోడు ఇక్కడ అందరి ముందు ఓడిపోతే అసహ్యంగా ఉంటుంది అని. కుటన్ చెప్తున్నా వినకుండా అందరూ ఫంక్షన్లోనే టగ్ ఆఫ్ వార్కి సిద్ధమవుతారు. టగ్ ఆఫ్ వార్లో దర్శన గ్యాంగ్ గెలిచేందుకు చాలా ట్రై చేస్తారు, కానీ ఓడిపోతారు. దానికి యువ గ్యాంగ్ వాళ్ళు వాళ్ళని ఎక్కిరిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. యువ గ్యాంగ్ వాళ్ళు దర్శన గ్యాంగ్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడినా మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకొకరి మీద ఒకరికి పైచే సాధించడం అనేది సరదా, అంతే. యువ గ్యాంగ్ వాళ్ళు రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసింటారు. దర్శన గ్యాంగ్ వాళ్ళు వాళ్ళ ఫోటోలు చూసి మనం కూడా ఖచ్చితంగా ఒక ట్రిప్కి వెళ్ళాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు. ఫస్ట్ అందరూ కలిసి గోవాకి వెళ్దాం అనుకుంటారు. కానీ డబ్బులు సరిపోవు అని తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ ఫిక్స్ అవుతారు. దర్శన గ్యాంగ్లో ఉన్న కొంతమంది జాబ్ చేస్తుంటే ఇంకొంతమంది మాత్రం జాబ్ లేకుండా ఖాళీగా ఉంటారు. వాళ్ళల్లో అభిలాష్ కూడా ఒకడు. ట్రిప్కి అభిలాష్ దగ్గర డబ్బులు లేకపోయేసరికి ట్రిప్కి నేను రాను అని చెప్తాడు. మొత్తం 9 మంది కలిసి ట్రిప్కి వెళ్దాం అనుకుంటారు. కానీ లాస్ట్లో ఒకడు ట్రిప్ కోసం హాలిడే పెడితే తనకు ఆఫీస్లో రావాల్సిన బోనస్ ఆగిపోతుంది అని ట్రిప్కి రాడు. అప్పుడు కుటన్ అభిలాష్కి నచ్చజెప్పి నీ ఖర్చులు మొత్తం మేం చూసుకుంటాం, నువ్వు బయలుదేరి వచ్చి అంటాడు. ట్రిప్కి లాస్ట్ మినిట్లో సిజు కూడా వస్తాడు. దాంతో 10 మంది కలిసి ప్రసాద్ తెచ్చిన వెహికల్లో ట్రిప్కి స్టార్ట్ అవుతారు. అందరూ కలిసి కారులో ఎంజాయ్ చేస్తూ మధ్యలో గుడి దగ్గర ఆగుతారు. అక్కడ అందరూ కారులో పాటలు వినేందుకు కమల్ హాసన్ గారి పాటల సిడీని తీసుకుంటారు. ఆ సిడీలో గునా కేవ్స్లో షూట్ చేసిన సాంగ్ కూడా ఉంటుంది. అందరూ కొడైకెనాల్కి వెళ్తూ గునా కేవ్స్లో షూట్ చేసిన సాంగ్ వింటూ చాలా ఎంజాయ్ చేస్తారు. అందరూ కలిసి కొడైకెనాల్లో ఉన్న ప్లేస్లన్నీ తిరుగుతూ ఎవరికి నచ్చినట్టు వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ కలిసి మంచిగా ఫోటోలు దిగుతూ గ్యాంగ్ మొత్తం ఫోటోలు దిగాలనుకున్నప్పుడు దారిలో దొరికిన ఎవరితో ఒకరితో ఫోటోలు తీపించుకుంటూ ఉంటారు. అలా ఒకసారి కొడైకెనాల్లో ఉన్న టూరిస్ట్ గైడ్తో ఫోటో తీపించుకుంటారు. గైడ్ వాళ్ళతో మాట్లాడుతూ నన్ను మీ టూరిస్ట్ గైడ్గా ఉంచుకోండి, నేను ఈ ప్లేస్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటాడు. కానీ దర్శన గ్యాంగ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అందరూ కొడైకెనాల్లో ఉన్న ప్లేస్లన్నీ తిరిగేసి ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత గునా కేవ్స్కి వెళ్దాం అనుకుంటారు. అనుకున్నట్టే అందరూ కలిసి గునా కేవ్స్కి వస్తారు. గునా కేవ్స్ దగ్గర ఒక తండ్రి కూతురిద్దరు కలిసి ఒక షాప్ని రన్ చేస్తూ ఉంటారు.
ఆ తండ్రి పేరు జార్జ్. దర్శన గ్యాంగ్ వాళ్ళు తినడానికి ఆ షాప్లోకి వెళ్తారు. అప్పుడు జార్జ్ వాళ్ళతో మాట్లాడుతూ, వర్షం పడేలా ఉంది, త్వరగా గునా కేవ్స్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చేయండి, మన షాప్ మీకోసం ఓపెన్లోనే ఉంచుతా అంటాడు. గునా కేవ్స్లోకి అందరూ వెళ్ళి ఫుల్గా ఫోటోలు తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రసాద్ రాత్రి మొత్తం కారుని డ్రైవ్ చేయాలి అని, నేను కారులోనే ఉంటా, మీరందరూ పైకి వెళ్ళేసి రండి అని చెప్తాడు. గునా కేవ్స్లో చాలా గుంతలు లోయలు ఉంటాయి. అందుకు తమిళనాడు గవర్నమెంట్ గుంతలు లోయలు ఉన్న చోటుకి ఎవరూ వెళ్లకుండా గేట్లు వేసేసి ఉంటుంది. అలాంటి ప్లేసుల్లో కమలాసన్ గారి సాంగ్ షూట్ చేసిన లొకేషన్ కూడా ఒకటి. సుధీష్ అందరితో మాట్లాడుతూ, నిజమైన అందాలన్నీ ఈ గేటుకి అటువైపు ఉన్న లోయలోనే ఉన్నాయి, కమలాసన్ గారి సాంగ్ షూట్ చేసిన లొకేషన్ కూడా అక్కడే ఉంది అని చెప్తూ, ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు దారి లేకుండా మూసేశారు అని చెప్తాడు. అందరూ కిందికి వెళ్ళి అక్కడున్న అందాలు చూడాలి అనుకుంటారు. కానీ ఫారెస్ట్ గార్డ్ చూస్తే ఇబ్బంది అవుతుంది అని కిందికి వెళ్లే ధైర్యం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు ఎవరికీ తెలియకుండా కిందికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంటారు. అది దర్శన గ్యాంగ్ వాళ్ళంతా చూసి కిందికి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి గేట్ దాడతారు. అందరూ కిందికొచ్చి నిజమైన గునా కేవ్స్ని చూస్తూ చాలా సంతోషపడతారు. కేవ్లో ఉన్న గోడల మీద చాలామంది పేర్లు రాసింటారు. అందుకు మంజుమాల్ బాయ్స్ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి అందరికీ తెలియాలి అని అక్కడ దొరికిన పెయింట్ డబ్బా తీసుకొని మంజుమాల్ బాయ్స్ అని గోడ మీద రాస్తారు. కుటన్ గోడ మీద పేరు రాసిన తర్వాత అందరితో కలిసి ఫోటో తీసుకోవాలి అని అందరూ ఇక్కడికి రండి అని పిలుస్తాడు. గైడ్ పైన టూరిస్టులతో మాట్లాడుతూ, గునా కేవ్స్ చాలా అందమైనవి, నిజమైన గునా కేవ్స్ ఈ గేటుకి అవతల వైపు ఉన్న కింద ఉన్నాయి అంటూ, కానీ ఆ ప్లేస్ చాలా డేంజర్ అని దాన్ని మూసేశారు అని చెప్తాడు. కుటన్ పిలిచేసరికి సుభాష్ ఫోటో దిగడం కోసం వస్తూ కింద ఉన్న గుంతలో పడిపోతాడు. ఒక సెకండ్ మంజుమాల్ బాయ్స్కి ఏం అర్థం కాదు. సుభాష్ కింద దాక్కొని వాళ్ళని ఆట పట్టిస్తున్నాడు అనుకుంటారు. కానీ సుభాష్ ఏం సౌండ్ చేయకపోయేసరికి అందరూ గుంతలో చూస్తూ సుభాష్ సుభాష్ అని గట్టిగా అరుస్తారు. కానీ సుభాష్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. సుభాష్ ఆ గుంతలో పడేసరికి ఆ గుంతలో ఉన్న గబ్బిలాలు బయటికి వస్తాయి. అందరూ ఈ గుంతలో గబ్బిలాలు ఉన్నాయి అంటే ఇది పెద్ద గుంత అని అర్థం చేసుకొని సుభాష్ అని గట్టిగా అరుస్తూ సుభాష్ని పిలుస్తారు. కానీ సుభాష్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. అందరూ ఆ గుంత ఎంత లోతుందో తెలుసుకోవాలి అని కెమెరాకు నా ఫ్లాష్ చేస్తున్నప్పుడు ఒక రాయి అనుకోకుండా గుంతలో పడుతుంది. ఆ రాయి గుంత లోపల ఉన్న రాళ్ళకు తగులుతూ చాలా లోపలికి వెళ్తుంది. ఆ సౌండ్ విన్న అందరికీ ఇది గుంత కాదు, లోయ అని అర్థమవుతుంది. అభిలాష్ సుభాష్ని కాపాడలేమో అని చాలా భయపడి తిక్కతిక్కగా బిహేవ్ చేస్తాడు. అభిలాష్ కూడా ఎక్కడ దాంట్లో దుంకేస్తాడేమో అని అందరూ అభిలాష్ని కంట్రోల్ చేసి తన్ని పైకి పిలుచుకొని వెళ్ళు అని సిజుతో అంటారు. సిజు అభిలాష్ని పైకి పిలుచుకొని వస్తాడు. గైడ్ గునా కేవ్స్లో నుంచి గబ్బిలాలు బయటికి రావడం చూసి కిందికి వస్తాడు. అందరూ గైడ్తో మాట్లాడుతూ, అన్నా మా ఫ్రెండ్ని కాపాడండి అని బాధపడతారు. గైడ్ ఆ గుంతను చూసి భయపడి, ఇది ఆ శాతాన్ నిర్ణయం, మీ ఫ్రెండ్ని ఇంకెవ్వరూ కాపాడలేరు, మీరు కూడా బతకాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అందరితో అంటాడు. కుటన్ గైడ్ మాటలు వినకుండా పైకెళ్ళి హెల్ప్ కోసం ఎవరైనా పిలుచుకొని రండి అని తన ఫ్రెండ్స్తో చెప్తాడు. నలుగురు పరిగెత్తుకుంటూ పైకొచ్చి ఫారెస్ట్ గార్డ్కి ఈ విషయం చెప్పాలి అనుకుంటారు. కానీ ఫారెస్ట్ గార్డ్ కనిపించకపోయేసరికి జార్జ్కి విషయం మొత్తం చెప్తారు. జార్జ్ ఆ గుంత గురించి విని, మీ ఫ్రెండ్ని ఎవరు కాపాడలేరు, మీరు ఫస్ట్ ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళిపోండి అంటాడు. కానీ జార్జ్ కూతురు జార్జ్తో మాట్లాడుతూ, నీకు వీలైనంత హెల్ప్ వాళ్ళకి చేయి నాన్న అంటుంది. సుధీష్ జార్జ్ని పిలుచుకొని కిందికి వెళ్తాడు. జార్జ్ వద్దు అని చెప్తున్న మిగతా ముగ్గురు పోలీసులను ఇక్కడికి పిలుచుకొని రావాలి అని ప్రసాద్ని పిలుచుకొని స్టేషన్కి స్టార్ట్ అవుతారు. సిజు అభిలాష్తో నువ్వెక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు అని చెప్పి తను కూడా కిందికి వస్తాడు. గైడు పైకొచ్చి అభిలాష్కి తోడుగా తన దగ్గర కూర్చుంటాడు. అందరూ గుంతలోపల తలపెట్టి సుభాష్ అని గట్టిగా అరుస్తుంటారు. జార్జ్ వాళ్ళని చూసి, ఫస్ట్ మీరందరూ ఆ గుంత దగ్గర నుంచి దూరం వచ్చేయండి అని చెప్తాడు. అప్పుడే గట్టిగా వర్షం పడడం స్టార్ట్ చేస్తుంది. ప్రసాద్ అలాగే ఇంకో ముగ్గురు స్టేషన్కి వచ్చి సుభాష్ పడిపోయిన గుంత గురించి స్టేషన్లో ఉన్న రైటర్కి చెప్తారు. దానికి రైటర్ షాక్ అయ్యి కానిస్టేబుల్తో ఇన్స్పెక్టర్కి ఈ విషయం చెప్పు అంటాడు. రైటర్ వాళ్ళతో మాట్లాడుతూ, అయినా అక్కడికి ఎంట్రీ లేదు కదా, మీరందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటూ మీ ఫ్రెండ్ని ఇంకెవ్వరూ కాపాడలేరు అని చెప్తాడు. దానికి వాళ్ళంతా మా ఫ్రెండ్ని ఎలాగైనా కాపాడండి అని చాలా బాధపడతారు. రైటర్ మాట్లాడుతూ ఆ సాతాన్ గుంతకు ఉన్న స్టోరీని ఆ నలుగురికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంలో గైడ్ అభిలాష్కి జార్జ్ మిగతా వాళ్ళకి ఈ స్టోరీని చెప్తుంటారు. ఆ సాతాన్ గుంత పేరు డెవిల్స్ కిచెన్. ఈ పేరు నా గుంతకు పెట్టింది బ్రిటిష్ వాళ్ళు. కానీ ఎప్పుడైతే కమల్ హాసన్ గారి గునా మూవీ షూటింగ్ ఇక్కడ జరిగిందో అప్పటి నుంచి దీనికి గునా కేవ్స్ అనే పేరు వచ్చి ఉంటుంది. గవర్నమెంట్ రికార్డ్స్లో మాత్రమే 13 మంది ఆ గుంతలో పడిపోయినట్టు ఉంటుంది. కానీ ఆ గుంతలో పడిపోయిన వాళ్ళ గురించి ఏ ఆచూకీ దొరికిండదు. ఆఖరికి వాళ్ళు చచ్చారో లేదో కూడా తెలీదు. ఈ డెవిల్స్ కిచెన్ లోతు 900 అడుగులు ఉంటుంది అని అంచనా. అంటే
గునా కేవ్స్లో ఉన్న మౌంటైన్స్ బయటికి ఎంత హైట్ అయితే కనిపిస్తాయో లోపలికి కూడా అంతే లోతు ఉంటాయి. ఆ లోపల ఉన్న చీకటికి వెలుతురు కూడా అక్కడికి వెళ్ళలేదు. 10 సంవత్సరాల క్రితం సెంట్రల్ మినిస్టర్ అల్లుడు ఆ గుంతలో పడిపోయింటాడు. స్టేట్లో ఉండే ఫోర్స్ మొత్తం అక్కడికి వచ్చింటుంది. కానీ ఎవరూ తను బతుకున్నాడో లేదో కూడా కనుక్కోలేకపోయింటారు. కనీసం తన అస్థికలు తీసుకుని వచ్చిన వాళ్ళకి 15 లక్షల రూపాయలు రివార్డ్ అనౌన్స్ చేసింటారు. 1996లో ఇది చాలా పెద్ద అమౌంట్. అంత డబ్బు ఇస్తామని చెప్పినా ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే డబ్బు కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. అందరూ మంజుమల్ బాయ్స్తో మాట్లాడుతూ, ఒక సెంట్రల్ మినిస్టరే ఏం చేయలేకపోయాడు, మీరంతా సామాన్యులు, మరి మీరేం చేయగలరో మీరే ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తారు. ఇన్స్పెక్టర్ స్టేషన్కి వచ్చిన నలుగురిని కొడుతూ, మీరే మీ ఫ్రెండ్ని చంపేసి ఏం తెలియనట్టు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారా అంటాడు. వాళ్ళు మేమేం చేయలేదు అని చెప్తున్నా ఇన్స్పెక్టర్ వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని కొడతాడు. గుంత దగ్గర ఉన్న అందరూ సుభాష్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని గుంత వంకే చూస్తూ ఉంటారు. ఇక్కడ స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. చిన్నపిల్లలందరూ కలిసి హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లలు మరెవరో కాదు, మంజుమల్ బాయ్సే. సుభాష్ ఎవరికి కనిపించకూడదు అని ఒక డ్రమ్లో దాక్కుంటాడు. గేమ్ అయిపోయేసరికి గేమ్లో ఉన్న అందరూ అవుట్ అయిపోతారు, ఒక సుభాష్ తప్ప. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. వర్షం ఎక్కువ పడుతుండేసరికి నీళ్ళన్నీ గునా కేవ్లోకి వస్తూ సుభాష్ పడిపోయిన గుంతల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాయి. కుటన్ సుభాష్కి ఏం కాకూడదు అని నీళ్లు గుంతల్లోకి వెళ్లకుండా ఆపేందుకు ట్రై చేస్తాడు. ఆ నీళ్ళని ఎంత ఆపినా అవి ఆగవు అని అందరికీ తెలుసు. కానీ అందరూ జార్జ్ చెప్తున్నా వినకుండా కుటన్కి హెల్ప్ చేస్తూ వీలైనంత వరకు నీళ్ళు లోపలికి వెళ్లకుండా ఆపుతారు. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో మాట్లాడుతూ, ఆ నలుగురితో కలిసి ఆ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడు అంటాడు. కానిస్టేబుల్ ఆ నలుగురితో కలిసి గునా కేవ్స్కి స్టార్ట్ అవుతాడు. కానీ డైరెక్ట్గా గునా కేవ్స్కి వెళ్లకుండా మధ్యలో బ్రాండీ షాప్ దగ్గర ఆపి మందు తీసుకొని రండి అని చెప్తాడు. వాళ్ళు ఇంకా చేసేదేమీ లేక కానిస్టేబుల్ కోరుకున్నట్టే వాళ్ళు తనకి మందు కొనిస్తారు. ప్రసాద్ కానిస్టేబుల్తో మాట్లాడుతూ, మా ఫ్రెండ్ మీద కొంచెం సింపతి చూపించండి అని చెప్తాడు. దానికి కానిస్టేబుల్, మీకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి మీరంతా తెగ ఫీల్ అయిపోతున్నారు, నేను ఇలాంటి కేసులు చాలా చూసా అంటూ, ఎంత ముందుగా వెళ్ళినా మీ ఫ్రెండ్ని కాపాడలేము, తను పడిపోయిన గుంత అటువంటిది అని చెప్తాడు. అందరూ దారిలో వెళ్తున్నప్పుడు టార్చ్ అలాగే తాడు తీసుకుని గునా కేవ్స్కి వస్తారు. ఇక్కడ స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. సుభాష్ చిన్నప్పుడు తన ఫ్రెండ్స్తో కలిసి ఈతకి వెళ్తాడు. అందరూ భయపడకుండా చెరలో దూకేస్తారు. కానీ సుభాష్ మాత్రం దూకడానికి కొంచెం ధైర్యం తెచ్చుకొని మళ్ళీ దూకుతాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. సుభాష్ పడిపోయిన గుంతలో చాలా రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళన్నీ ఒక రాయి ఒక దిక్కుకుంటే ఇంకో రాయి ఇంకో దిక్కులో ఉంటుంది. అందుకే సుభాష్ ఆ గుంతలో పడిపోయినప్పుడు సుమారుగా 30 నుంచి 50 సార్లు రాళ్ళు గుద్దుకొని లాస్ట్కి ఒక రాయి మీద పడిపోతాడు. తను ఆ రాయి మీద పడేలోపు తన బాడీ మీద ఉన్న బట్టలు మొత్తం చినిగిపోయి బాడీలో ఈ చోట దెబ్బ తగలలేదు అని చెప్పడానికి లేకుండా పోతుంది. ఇన్ని దెబ్బలు తగిలినా సుభాష్ బతికే ఉంటాడు. లోపల పడిపోయిన చాలాసేపటి తర్వాత తను స్పృహలోకి వస్తాడు. కానిస్టేబుల్ సుభాష్ని వెతికే పని సరిగ్గా చేయకుండా ఏదో నామకవాస్తకి గుంతలో టార్చ్ వేసి సుభాష్ సుభాష్ అని 2 సార్లు పిలుస్తాడు. సుభాష్ ఏం రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి కానిస్టేబుల్, మీ ఫ్రెండ్ బతికే ఛాన్సే లేదు, ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం పదండి అంటాడు. కానీ ఎవరు కానిస్టేబుల్ మాట వినరు. ప్రసాద్ అయితే, మా ఫ్రెండ్ దొరికేంత వరకు ఇక్కడి నుంచి కారు తీయను అని చెప్తాడు. దానికి కానిస్టేబుల్ వాళ్ళ మీద కోప్పడుతుంటే జార్జ్ కానిస్టేబుల్ని ఆపి, వీళ్ళంతా మన ఊరికి వచ్చిన పిల్లోళ్ళు, వాళ్ళని మనమే చూసుకోవాలి కదా అంటాడు. అందరూ సుభాష్ కోసం ఆ గుంత దగ్గర కూర్చుంటారు. జోరుగా పడుతున్న వర్షం కూడా కొంచెం సేపటికి ఆగిపోతుంది. కానీ వాళ్ళు మాత్రం అక్కడి నుంచి లేవరు. కానిస్టేబుల్ వాళ్ళతో మాట్లాడుతూ, ఎంతసేపని ఇక్కడే వెయిట్ చేస్తారా, పైకెళ్ళి ఏం చేయాలో చూద్దాం పదండి అని చెప్తాడు. కుటన్ మాట్లాడుతూ, సుభాష్ లేకుండా ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో తన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ అమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడతాడు. అందరూ సుభాష్ లేకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు అంటారు. గైడ్ వాళ్ళతో మాట్లాడుతూ, సార్ చెప్పింది నిజమే, ఇక్కడే ఉంటే ఎలాంటి యూజ్ ఉండదు, పైకెళ్ళి ఏం చేయాలో చూద్దాం పదండి అంటాడు. సిక్సెన్ బాధం తట్టుకోలేక గుంతలో తలపెట్టి సుభాష్ అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు స్పృహలోకి వచ్చిన సుభాష్కి వినిపిస్తుంది. దానికి సుభాష్ గట్టిగా అరుస్తాడు. అది సిక్సెన్ విని అందరికీ చెప్తాడు. అందరూ సుభాష్ అరుపును విని తను బతికే ఉన్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానిస్టేబుల్ సుభాష్ అరుపును విని పోలీసులందరికీ ఈ విషయం చెప్తాడు. పోలీసులు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుభాష్ని కాపాడడం కోసం అక్కడికి వస్తారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు గుంతల్లోకి తాడును వదిలి, తాడు కనిపిస్తే పట్టుకో అని సుభాష్కి వినపడేలా గట్టిగా అరుస్తుంటారు. మంజుమల్ బాయ్స్ అందరూ, వాడు కింద పడి ఎన్ని దెబ్బలు తగిలించుకున్నాడు ఏమో, తాడును వదిలి వాడిని పట్టుకోమంటే ఎలా పట్టుకుంటాడు అనుకుంటారు. దానికి సిజు పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ,
వాడు బతికే ఉన్నాడని తెలిసింది కదా సార్, ఎవరినో ఒకరిని లోపలికి పంపించి వాడిని కాపాడండి అని చెప్తాడు. పోలీస్ ఆఫీసర్ సిజు మాటలు పట్టించుకొని లోపలికి వెళ్లేందుకు ఒక ఫైర్ ఆఫీసర్ని ఒప్పిస్తాడు. కానీ ఆ ఫైర్ ఆఫీసర్ లోపలికి వెళ్ళాక చనిపోతే గవర్నమెంట్ డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వదు అని లోపలికి వెళ్లేందుకు ధైర్యం చేయడు. ఇక్కడ స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. చిన్నప్పుడు మంజుమల్ బాయ్స్ అందరూ చెరువులు ఈత కొడుతున్నప్పుడు ఒకడు చెరువులో మునిగిపోతాడు. కుటన్ చెరువు లోపలికి వెళ్ళి తన ఫ్రెండ్ని కాపాడతాడు. కుటన్ గజ్జితగాడు, ఊపిరి తీసుకోకుండా చెరువులో ఎంతసేపైనా ఉండగలడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. లోపలికి వెళ్లేందుకు ఎవరు ధైర్యం చేయకపోయేసరికి కుటన్ ధైర్యం చేసి నేను లోపలికి వెళ్తా అంటాడు. పోలీసులు దానికి ఫస్ట్లో ఒప్పుకోరు, కానీ వేరే దారి లేక దానికి ఒప్పుకుంటారు. మంజుమల్ బాయ్స్ అందరూ కుటన్తో మాట్లాడుతూ నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు, నీకేమైనా నీకోసం మేం లోపలికి వస్తామంటారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కుటన్ని లోపలికి దించే ముందు అభిలాష్ తనకు కనిపిస్తే తనని ఎలా తనకు కట్టేసుకోవాలి అనేది నేర్పిస్తారు. కానీ కుటన్కి వాళ్ళు చెప్పేది ఏం అర్థం కాదు. తన మైండ్ అంతా ఫస్ట్ సుభాష్ దగ్గరికి వెళ్ళాలి అని మాత్రమే ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని సిద్ధం చేసి కుటన్ని గుంతలకు దింపుతారు. మంజుమల్ బాయ్స్ అందరూ కుటన్ సేఫ్గా వెనక్కి రావాలి అని చాలా గట్టిగా దేవుని కోరుకుంటారు. సుధీష్ లోపలికి దిగిన కుటన్తో మాట్లాడుతూ తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలిసిన తర్వాత స్లోగా తాడును దింపుతూ వస్తాడు. లోపల రాళ్ళన్నీ అడ్డదిడ్డంగా ఉంటాయి. అందుకు కుటన్ రాళ్ళు తనకు తగలకుండా చూసుకుంటూ స్లోగా లోపలికి వెళ్తాడు. కుటన్ కొంచెం దూరం లోపలికి వెళ్ళేసరికి ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న తాడు అయిపోతుంది. ఆ తాడు పొడవు 120 అడుగులు. అంటే ఇప్పుడు కుటన్ 120 అడుగుల లోపల ఉన్నాడు. ఈ విషయం పోలీసులు తెలుసుకొని తను ఇంకా లోపలికి వెళ్తే తన కూపిరాడక చనిపోతాడు అని పోలీసులు కుటన్ని వెనక లాగేద్దామనుకుంటారు. కానీ కుటన్ సుభాష్ని ఎలాగైనా కాపాడాలి అని మొండిపట్టు పడతాడు. దానికి పోలీసులు చేసేదేమీ లేక ఇంకో తాడును జాయిన్ చేసి కుటన్ని లోపలికి పంపిస్తారు. కుటన్ లోపల 180 అడుగుల దూరం వెళ్ళిన తర్వాత తనకి ఒంటి నిండా గాయాలతో ఉన్న సుభాష్ కనిపిస్తాడు. ఈ విషయం బయట ఉన్న వాళ్ళు తెలుసుకొని చాలా సంతోషపడతారు. కుటన్ సుభాష్ మీద ఉన్న గాయాలు చూసి చాలా బాధపడతాడు. కుటన్ సుభాష్ని ఎలా కట్టుకోవాలని మర్చిపోయింటాడు. అందుకు తను సుభాష్ని తనకు తెలిసినట్టు తనకు కట్టుకుంటాడు. సుభాష్ కుటన్ దగ్గర ఉన్న లైట్ చూసి భయపడి ఎవడ్రా నువ్వు, నన్ను చంపేందుకు వచ్చావని తన గొంతు పట్టుకుంటాడు. అప్పుడిద్దరూ రాయి మీద నుంచి కిందికి జారిపోతారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫోర్స్ని హ్యాండిల్ చేయలేక కింద పడిపోతారు. ఒక ఫైర్ ఆఫీసర్ అయితే గుంతలో పడిపోతాడు. కానీ అక్కడున్న వాళ్ళు తనని పట్టుకుంటారు. తాడు జారిపోతుంటే మంజుమల్ బాయ్స్ అందరూ దాన్ని పట్టుకొని దాంతో తగ్గా ఫార్ ఆడుతూ తాడుని లాక్ చేస్తారు. కుటన్ సుభాష్ని కరెక్ట్గా పట్టుకొని పైకి లాగండి అని చెప్తాడు. మంజుమల్ బాయ్స్ అందరూ కలిసి వాళ్ళ ఫ్రెండ్స్ని పైకి లాగడం స్టార్ట్ చేస్తారు. కానీ ఒకచోట తాడు ఒక రాయి మధ్యలో ఇరుకునేస్తుంది. దాంతో తాడుని ఎంత లాగినా కుటన్ సుభాష్ ఇద్దరూ పైకి రారు. గునా కేవ్స్ పై ఉన్న అభిలాష్ ధైర్యం తెచ్చుకొని తన ఫ్రెండ్ని కాపాడడం కోసం కిందికి వస్తాడు. మంజుమల్ బాయ్స్ అభిలాష్ని చూసి తన్ను కూడా గుంతలు దుంకేస్తాడేమో అని చాలా భయపడతారు. కానీ అభిలాష్ తాడును లూజ్ చేసి మళ్ళీ లాగండి అని చెప్తాడు. అందరూ కలిసి తాడును లూజ్ చేసి ఇరుక్కున్న తాడుని విడిపిస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి కుటన్ సుభాష్ ఇద్దరిని బయటికి లాగుతారు. కుటన్ సుభాష్ ఇద్దరు బయటికి వచ్చేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ కలిసి సుభాష్ని గునా కేవ్స్ నుంచి బయటికి తీసుకుని వస్తారు. అక్కడ షాపులు రన్ చేసే వాళ్ళందరూ సుభాష్ని చూసి నువ్వు చావుని చూసి బతికొచ్చావు, నువ్వు కూడా ఒక దేవుడివే అని తన కాళ్ళు మొక్కుంటారు. పోలీసులు సుభాష్ ఉన్న సిచ్యువేషన్ను చూసి కేసు గురించి మళ్ళీ చూసుకుందామని ఫస్ట్ తన్ని హాస్పిటల్కి పంపిస్తారు. డాక్టర్ సుభాష్కి ట్రీట్మెంట్ ఇచ్చి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ సుభాష్కి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కావాలి, మీరు తన్ని మీ ఊరికి తీసుకొని వెళ్ళి మీ ఊర్లో ఉన్న పెద్ద ఆసుపత్రిలో తను జాయిన్ చేయండి అని చెప్తుంది. దానికి వారు డాక్టర్తో మాట్లాడుతూ పోలీసులు మాకు ఊరు దాటి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటారు. దానికి డాక్టర్ వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నాకు తెలుసు, ఆయనతో మాట్లాడి మీ మీద కేసు లేకుండా చేస్తా అంటుంది. డాక్టర్ చెప్పినట్టుగానే వాళ్ళ మీద కేసు లేకుండా చేస్తుంది. దానికి అందరూ కలిసి కేరళకి స్టార్ట్ అవుతారు. మీడియా వాళ్ళ విషయం మొత్తం తెలుసుకొని వాళ్ళున్న పరిస్థితి గురించి అర్థం చేసుకోకుండా గునా కేవ్స్ లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని కుటన్ అడుగుతారు. కుటన్ దానికి ఎలాంటి సమాధానం చెప్పాడు. ఇన్స్పెక్టర్ అందరితో మాట్లాడుతూ ఇంకోసారి టూరు గీరు అంటూ ఇటుపక్క రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు. అందరూ దానికి సరే అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తారు. అందరూ కేరళకు వచ్చేసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సుభాష్ని జాయిన్ చేస్తారు. అందరూ ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని వాళ్ళందరికీ సుభాష్ వాటర్ఫాల్లో పడిపోయాడు అని చెప్తారు. సుభాష్ వల్ల మా విషయం తెలుసుకొని హాస్పిటల్కి వస్తుంది. తను కుటన్తో మాట్లాడుతూ తన్ని జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పే కదా ఇంట్లో నుంచి పిలుచుకొని వెళ్ళావు, మళ్ళీదంతా ఏంటి అని కుటన్ మీద కోపడుతుంది. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. సుభాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించుకొని ఇంటికి వస్తాడు. అందరూ మళ్ళీ పాత లైఫ్కి వచ్చేస్తారు.
కుటన్ పెళ్లికి ఒక మంచి సంబంధం సెట్ అవుతుంది. కానీ సుభాష్ మాత్రం చీకటిని చూస్తే భయపడుతుంటాడు. అందుకే సరిగ్గా నిద్రపోలేకపోతుంటాడు. దానికి సుభాష్ వాళ్ళమ్మ కుటన్తో మాట్లాడడం మానేస్తుంది. కుటన్ కూడా ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు. ఇదంతా జరిగింది తమిళనాడులో కాబట్టి కేరళలో ఉన్న ఏ ఒక్కరికి మంజుమల్ బాయ్స్ గురించి తెలీదు. కానీ మంజుమల్లో ఉన్న ఒక డ్రైవర్ టూరిస్టులతో కలిసి తమిళనాడుకి వెళ్ళినప్పుడు తమిళనాడు పేపర్లో పడిన మంజుమల్ బాయ్స్ని చూసి స్టోరీ మొత్తం తెలుసుకుంటాడు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. డ్రైవర్ మంజుమల్కి వచ్చి ఈ విషయం చర్చిలో నా ఫాదర్కి చెప్తాడు. దాంతో ఈ విషయం మంజుమల్లో ఉన్న అందరికీ తెలుస్తుంది. ఈ విషయం సుభాష్ వాళ్ళమ్మ తెలుసుకొని నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు అని కుటన్ని హక్ చేసుకొని సుభాష్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. కుటన్ అలాగే మంజుమల్ బాయ్స్ అందరూ మంజుమల్కి హీరోస్ అయిపోతారు. కొన్ని రోజులకి ఈ విషయం కేరళ మొత్తం తెలుస్తుంది. దాంతో మంజుమల్ బాయ్స్ అందరూ కేరళ మొత్తం హీరోస్గా మారిపోతారు. ఈ మంజుమల్ బాయ్స్ 2006లో నిజంగా జరిగిన ఒక స్టోరీ. దాన్ని బేస్ చేసుకొని ఈ మూవీని తీశారు. ఇదంతా జరిగిన 2 సంవత్సరాలకి కేరళ గవర్నమెంట్ కుటన్కి బ్రేవరీ అవార్డు కూడా ఇచ్చింది. లాస్ట్లో మనకి నిజమైన మంజుమల్ బాయ్స్ని చూపిస్తూ మూవీని ఎంచేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మంజుమల్ బాయ్స్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.